అందరికీ నమస్కారం మాస్టర్స్. కృష్ణ పరమాత్మల వారికి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. భగవద్గీత వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మోక్ష సన్యాస యోగంలో ఇంతవరకు 2 క్లాసులు చెప్పుకున్నాం. 40 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. 40 శ్లోకాలలో 18 నుంచి 40 శ్లోకాల వరకు ఏం చెప్పాడు? గుణ సంఖ్యను అంటే వాళ్ళ గుణాలు బట్టి సాంఖ్య శాస్త్రం నందు జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకునే శాస్త్రాన్ని సాంఖ్య శాస్త్రం అని అంటారు. వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అంటే ఎన్నో జన్మలు ఎత్తుతుంటారు కదా, ఎన్నో జన్మల్లో ఎన్నో గుణాలలో అంటే 3 గుణాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి. ఎక్కడైనా సరే, ఏ భూమి మీద, ఏ వరల్డ్ లో ఎక్కడ ఉన్నా సరే 3 గుణాలు ఉంటాయి. అయితే వాళ్ళ గుణాలను బట్టి దాన్ని జ్ఞానం ఎలా ఉంటారు, జ్ఞానంలో ఎలా ఉంటారు, కర్మల్లో ఎలా ఉంటారు, కర్త ఎలాంటివి చేస్తాడు, అలాంటి పనులని 3 రకాలుగా చెప్పాడు. తామస జ్ఞానము, సాత్విక జ్ఞానము, రజోధ్యానం. అలా కర్మల గురించి ఎలా పనులు చేస్తాడు, జ్ఞానం విషయంలో వాళ్ళు ఎలా ఉంటారు, కర్తగా పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటాడు, అలాగే బుద్ధి విషయంలో తామస బుద్ధి, సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, అలాగే ధృతి అంటే ఆ బుద్ధిని బట్టి వాళ్ళ సాధన అంటే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది, ఎలా పని చేస్తూ ఉంటారు, ఏ విధమైన పనులు చేస్తుంటారు, తర్వాత వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, ఆ బుద్ధికి తగ్గట్టుగా ధృతి అంటే సాధన, ఆ బుద్ధిని బట్టే వాళ్ళ స్వభావంను బట్టే వాళ్ళు ఎలా ఉంటారు సాధన. దాంట్లో కూడా 3 రకాల సాధనలు తెలుసుకున్నాం. తర్వాత సుఖం, ఆ సుఖాలలో కూడా 3 రకాల సుఖాలు ఉంటాయి. సాత్విక సుఖము, తామస సుఖము, రాజస సుఖం అని చెప్పని. అంటే ఎవరి గుణాలను బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ బుద్ధులను బట్టి వాళ్ళ సాధన చేస్తున్నప్పుడు కూడా దేనికోసం సాధన చేస్తాడు, భౌతికమైన సుఖాల కోసమా, ఆత్మలో మార్పు కోసమా, అంటే దివ్యత్వాన్ని సంపాదించుకోవడానికా, లేకపోతే శరీరం కోసమా అన్న వాళ్ళు ఎలా ఉంటారు అన్నది వివరిస్తూ లాస్ట్ గా 40వ శ్లోకంలోన ఏం క్లారిటీ ఇచ్చాడు అని చెప్పానంటే, ఈ గుణాలన్నీ కూడా ఒక్క ఈ భూమి మీదనే కాదు, పృథ్వీలోన ఎన్నో లోకాలలో అంటే మరి ఏ ఇతర లోకాలలోనూ ఖచ్చితంగా ఈ గుణాలు ఉంటాయి. ఈ గుణాలలో ఉన్న ప్రాణి అంటూ ఏది ఉండదు, ప్రతి ప్రాణిలోనూ ఇవి ఉంటాయి అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు 41వ శ్లోకం. అయితే ఇంతవరకు ఈ క్లారిటీ ఇచ్చాడు కదా. 41వ శ్లోకంలో నుంచి మనం 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో గుణములను బట్టి అంటే కర్మలను బట్టి, గుణములను బట్టి ఆయా వర్గాలు గా విభజించడం జరిగింది. ఇదంతా కూడా కృష్ణ పరమాత్మే పెట్టాడు. ఎలా మనకు తెలుసు, మొహం నుంచి బ్రాహ్మణులు పుట్టారు, చేతుల నుంచి క్షత్రియులు పుట్టాడు, ఉదరం నుంచి వైశ్యులు, తర్వాత కాలం నుంచి అని. అంటే స్వరూపం అంతా ఆయనదే 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. ఇదే ఇక్కడ 1 నుంచి 44వ శ్లోకం వరకు క్లారిటీస్ ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటివో తెలుసుకుందాం. 41వ శ్లోకంలోన ఓ పరంతాప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వభావికములైన గుణములను బట్టి విభజించబడుతున్నవి. అంటే అందరు ఇది విన్నప్పుడు మనం ఏమనుకుంటాము, బ్రాహ్మణుడు అంటే ఇలా ఉంటాడు, క్షత్రియుడు అంటే ఇలా ఉంటాడు, శూద్రుడు అంటే ఇలా ఉంటాడు, తర్వాత వైశ్యులు అంటే ఇలా ఉంటారు. అంటే కులం గురించి మాత్రమే ఆలోచించాం. అంటే బ్రాహ్మణుడు అంటే భగవంతుని పూజలు చేస్తూ అర్చనలు చేస్తూ ఉంటాడు, క్షత్రియుడు అని చెప్పంటే రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు, వైశ్యుడు అంటే వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, శూద్రుడు అంటే తక్కువ వాడిగా అంటే అంటరాని వాడు, చాలా నీచమైన జాతి అని ఇలా చూసాం. కానీ ఇది కాదు కృష్ణ పరమాత్మ చెప్పింది. ఎన్నో జన్మలు ఎత్తుతాం కదా, అంటే ఫస్ట్ లో అజ్ఞానంతో ఉన్న జన్మలు, ఆ జన్మలు కూడా చెప్పాడు చక్కగా.
ఎలా అని చెప్పానంటే ఇది నేను చేస్తున్నది తప్పు, దీని వల్ల పర్యవస్థానము నాకు ఏం కీడు జరుగుతుంది, నేను చేస్తున్న ఈ తప్పు వల్ల పక్కవాడికి ఏ రకమైన హాని కలుగుతుంది, బాధ కలుగుతుందని తెలియకుండా ఇది నేను చేస్తున్నది కరెక్టే అని అనుకుంటాడు. అలా జన్మలు ఎత్తి 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 ఏదో ఒక రోజు రియలైజేషన్ వస్తుంది కదా. మనకు కూడా మనకు ఒక సమస్యలు వచ్చినప్పుడు ఏంటి భగవంతుడా అని భగవంతుని ప్రేయర్ చేస్తేనే కదా ధ్యానం దొరికింది. అసలు ఏంటిది ఏంటిది కష్టాలు సమస్యలు ఎందుకు పాపాలు, పాపం చేస్తున్నవాడు ఆనందంగా ఉన్నాడు, పుణ్యం చేస్తున్నవాడు చక్కగా ఆ బాధలు పడుతున్నాడు, ఏంటిదన్న దానికి ఆన్సర్స్ వచ్చాయి కదా. అలా ఎప్పుడైతే ఆ వాళ్ళ గురించి తెలుసుకొని ఏంటిది సమస్యలు అని ఎప్పుడైతే మదన పడుతూ బాధపడుతూ మరణిస్తామో తిరిగి జన్మ తీసుకుంటాం కదా. తిరిగి జన్మ తీసుకునేటప్పుడు ఎలా ఆలోచిస్తాం అంటే ఇది నేను మీకు ఈ శ్లోకాలన్నీ అర్థమయ్యే విధంగా జస్ట్ నాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, ఏం చెప్తున్నాడు అన్నది. అప్పుడు ఏం చేస్తాము, ఎలాగైనా సరే ఇన్ని అధర్మ పనులు చేశానా, ఇన్ని తప్పులు చేశానా, ఇంతమందిని బాధ పెట్టానా, దైవం లేడని అన్నానా, దైవం పూజలు చేసేవాడిని, భక్తిలో ఉన్నవాడిని నేను దూషించానా, ఎన్ని తప్పు పనులు చేశాను అని చెప్పని ఎప్పుడైతే మనలో ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఎలాంటి జన్మలు తీసుకుంటాము అంటే మొదటగా బ్రాహ్మణ జన్మ తీసుకుంటాము. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడి ఉన్నది. అంటే వాళ్ళ స్వభావం అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంది దాన్ని బట్టి గుణములను బట్టి విభజించబడింది. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు ఎలా ఉంటాడు, సాత్వికంలో ఉంటాడు. అంటే ఏంటిది, నాన్ వెజ్ తినడు, భగవంతునికి దగ్గరగా ఉంటాడు, పూజలు చేస్తుంటాడు, మడి ఆచారము, అలాగే ఎలా పడితే అలా భోజనం చెయ్యడు, సాత్విక ఆహారంలోనూ ఉంటాడు, అబద్ధాలు ఆడడు, వాళ్ళ నోటి నుంచి కూడా ఏ చెడు మాటలు మాట్లాడడు. ఎదుటివాడు ఎన్ని అంటూ ఉన్నా సరే ఇది తప్పు అనే అతడికి నాలెడ్జ్ ఉంటుంది, దూషించడు, చెయ్యడు. ఎందుకంటే అతడు వేదాలు ఉపనిషత్తులు చదువుతుంటాడు, భగవంతుడు అంటే ఏంటిది అని. ఇదే కదా బ్రాహ్మణత్వం అని చెప్పానంటే. మళ్ళీ అది తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం జన్మ తీసుకుంటాడంటే బ్రాహ్మణుల జన్మ తీసుకుంటాడు. అంటే ఇది నేను అర్థమైనది మీకు చెప్తున్నాను, నేను అర్థం చేసుకున్నది. అప్పుడు ఏం చేస్తాడు అతను అని చెప్పానంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ చేస్తాడు వాళ్ళ స్వభావం బట్టి. అంతేకాని నువ్వు బ్రాహ్మణుగా ఉన్నావు అంటే గొప్పవాడివని, క్షత్రుడుగా ఉన్నాడు అని చెప్పానంటే గొప్పవాడివని చెప్పని, వైశ్యుడు అంటే దానం అని, క్షూద్రుడు అంటే నీచాడు అని కాదు. వాళ్ళ జన్మ పరంపరను బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి అలాంటి జన్మ తీసుకుంటారు. అలాంటి గుణములు అంటే ఆ వర్ణాలు వాళ్ళ దాంట్లో జన్మ తీసుకుంటారు. అంటే శాస్త్రం చెప్పబడింది కదా, ఇది కూడా కృష్ణ పరమాత్మనే చెప్పాడు కదా, కులాలను వర్ణాలను విభజించి ఇచ్చాడు. అంటే రూల్స్ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏదైతే భగవంతుని పూజలు చేస్తుంటాడో శూద్రుడు చేస్తే తప్పని అంటాం. అలాగే వ్యాపారము దాన ఇంకేదైనా చెయ్యాలంటే వైశ్యుడు చేయాలంటే ఇది బ్రాహ్మణుడు చేయకూడదు. అంటే కొంతమందికి చేయడం అన్నదే ఉంది. అంటే ఆ జన్మల్లో ఆ వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన తర్వాత వాళ్ళ రూల్స్ ఉంటాయి, వాళ్ళ సంస్కారం ఉంటుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళు ఎలా జీవించాలి అన్నది నిర్ణయించబడి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అతడు ట్రైన్ అవుతూ వస్తాడు. మళ్ళా బ్రాహ్మణుంది ఎంత కష్టమైంది అంటే సాత్వికంలో ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎంత సాత్వికంగా ఉండాలి అంటే మారాలంటే ఏం చెయ్యాలి అంటే బ్రాహ్మణ జన్మ తీసుకుంటాడు. తర్వాత క్షత్రియుని జన్మ తీసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నామో శాస్త్రాలు నేర్చుకున్నారు, తర్వాత భగవంతుని గురించి తెలుసుకున్నాడు, భగవంతుడు అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, మళ్ళీ ఇంతవరకు ఎన్నో తప్పులు చేసి ఉన్నాడు కదా, మళ్ళీ వాటన్నిటిని ఇలా మార్చుకుంటున్నాడు, తెలుసుకున్నాడు. మళ్ళా అది పాటించాలంటే ఏం చేస్తాడు, క్షత్రియుడిగా జన్మ తీసుకుంటాడు. మళ్ళీ క్షత్రియుడు అంటే ఏంటిది, రాజుగా పరిపాలించడం. మళ్ళీ ఇప్పుడున్న ఈ దాంట్లో రాజ్యాలు లేవు, రాజులు లేవు. ఏది మన కుటుంబమే రాజ్యము, మనమే
రాజులము, తల్లిదండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షత్రియులు. మళ్ళీ ఎలా పరిపాలించాలి, ఎక్కడ ఉంది ఆ డాటా అంటే బ్రాహ్మణుల జన్మలో తీసుకున్నాం. అంటే దాని గురించి తెలుసుకున్నాం మొత్తంగా. ఓహో, ఇలా జీవించాలన్నా, ఇలా కట్టుబాట్లు ఉంటాయా, ఇలా నియమాలు ఉంటాయా, ఇది చేస్తే పాపమా, ఇది చేస్తే పుణ్యమా, ఇదంతా కూడా క్షత్రియుడుగా తీసుకుంటాం. క్షత్రియుడు తర్వాత ఆ ఎలా మళ్ళా క్షత్రియుడు దాంట్లో రాజ్యం పరిపాలించాలని చెప్పంటే ఎంతో మంది మంచివాడు ఉంటాడు, దొంగలు ఉంటారు, చెడ్డవాడు ఉంటాడు, రకరకాలుగా ఉంటాడు కదా. మళ్ళా ధర్మం అన్నది చెప్పాలి. తను రాజుగా క్షత్రియుడుగా ఉన్నాడు. మళ్ళా మన దాంట్లో మన కుటుంబంలో మళ్ళా ఈ లర్నింగ్ అంతా కావాలంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి, మనకు ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉండాలి. మళ్ళీ ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం వ్యవహరించాలి, అంటే అంగీకరించాలి, అన్ని చెయ్యాలి. మళ్ళా వైశ్యులుగా వైశ్యులుగా జన్మ తీసుకోవడం అంటే ఏంటిది, వైశ్యులది అంటే దాని ఏమంటారు దాన్ని, కులం. కులం అని అనుకోండి, వర్ణాలు. అనుకోండి, వర్ణాలు అనుకుందాం, కులం కాదు, వర్ణాలు. ఆ వర్ణాలు, వైశ్యుల వర్ణం ఎలా ఉంటుంది, దానాలు ధర్మాలు చేస్తూ, గో సంరక్షణ చేస్తూ ఇవన్నీ ఉంటారు కదా. మళ్ళీ వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. తర్వాత శూద్రులుగా ఉంటారు. శూద్రుల జన్మ వర్ణం అంటే ఎలా ఉంటుంది అని చెప్పంటే అన్నిటిని అంగీకరించడం. మళ్ళీ ఏ జన్మల్లో అయితే ఎవరిని అంగీకరించకుండా తప్పు పట్టుకుంటూ చిన్న చూపు చూసుకుంటూ ఉంటారు చూడండి, మళ్ళా ఆ జన్మని తీసుకొని అన్నిటిని అంగీకరించాలి, ప్రతిదాన్ని ఎంచుకోవాలి, దేన్ని ఆశ్రయించుకోడు క్షుద్రుడుగా. అంటే ఇవన్నీ ఏంటివి, మనం జన్మ పరములలో ఉన్న మన స్వభావాలన్నిటినీ మార్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అంటే మన మొత్తంగా మార్చుకోవడానికి, మనలో దివ్యత్వాన్ని పెంచుకోవడానికి. మళ్ళా ఇవన్నీ జన్మలు ఎత్తలేదా అంటే అన్ని జన్మలు ఎత్తాం కదా, మళ్ళీ అన్ని జన్మల్లోనిది ఉంది కదా. ఇప్పుడు అసలైన టాస్క్ అంటే మోక్షాన్ని పొందడానికి మళ్ళా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ నాలుగు దాంట్లో ఖచ్చితంగా మనం ఉండి ఉంటాం. మన దాంట్లో ఆ జ్ఞానాలు తెలుసుకుంటాం కొద్దో గొప్ప. అందుకనే కొన్ని జన్మలు చూసుకోవాలి అనేది మెయిన్ గా ఇందుకోసమే, ఆ నాలెడ్జ్ పొందడానికి. ఎప్పుడైతే జన్మలు చూసుకోలేదో సగం సగం నాలెడ్జ్ ఉంటుంది, అంటే మిడి జ్ఞానం ఉంటుంది, అంటే క్లారిటీ ఉండదు, 100% క్లారిటీ అన్నది ఉండదు. కాబట్టి ఆ గుణాలను బట్టి విభజించబడి ఉన్నవి, అంటే వాళ్ళ కర్మల అనుసారంగా. ఇది అయిపోయింది, ఒక జన్మ అయిపోయింది దీంట్లో. తర్వాత ఇంకొక జన్మలో చూస్తాడు. నిజంగా చెప్పాలంటే క్షూద్రుడు అంటే తక్కువ అనుకుంటాం, కానీ హయ్యర్ది అంటే భౌతికంగా చూస్తే క్షూద్రుడు అంటే తక్కువ, కానీ హయ్యర్ నాలెడ్జ్ పొందేదంతా కూడా క్షూద్రుల్లోని. అంటే మళ్ళీ ఈ జన్మ పరంలో ఈ వాసనలు ఉంటాయి, గత జన్మనివి అన్ని కలిపి ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కావాలి అని అంటే అన్ని కలిపిన మనమే. ఎలా మారాలి, ఏ సమయంలో ఈ నాలెడ్జ్ అంతా ఉంటది కదా, దానికి తగ్గట్టుగా మనం మన జీవన శైలిని తెలుసుకుంటూ మార్చుకుంటూ, అలాగే లోపల అంతరంగంలోనూ బాహ్యంలోనూ అంతా మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి అది విభజించబడ్డవి అని చెప్తున్నాడు 42వ శ్లోకంలోన. అంతఃకరణ నిగ్రహము అంటే శమము, ఇంద్రియములను వశం నందు ఉంచుకున్నట ధమము, ధర్మములను పాటించడంలో ఎదురు కష్టములు సహించుట, బాహ్యంతరములను శుచిత్వం, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనం అనే మనుష్యేంద్రియంల సరళత్వం, వేద శాస్త్రముల ఎందును ఈశ్వరుడి ఎందును పరలోకాల ఎందును విశ్వాసమును కలిగి ఉండుట, వేద శాస్త్రముల అధ్యాపనము, పరతత్వ భావం, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. అంటే బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు, వాళ్ళ స్వభావము అలా ఉంటుంది. బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు అలాంటి పనులు చెయ్యాలి, అలాంటి కర్మలను ఆచరించాలి. అంతఃకరణ నిగ్రహము అంటే అంతఃకరణం ఎలా ఉండాలి, నిగ్రహించుకునే విధంగా ఉండాలి. ఎవరు ఏం మాట్లాడుతున్నా ఏమి అంటున్నా కూడా నిగ్రహంగా ఉంచుకోగలగాలి. అంటే తక్కువ చూస్తుంటారు, ఎక్కువ చూస్తుంటారు, ఎలా ఉన్నా సరే నిగ్రహించుకోవాలి. అలాగే ఇంద్రియములను వశం నందు ఉంచుకొనుట, అంటే వాళ్ళ ఇంద్రియాలు ఎలా వశంలో ఉంచుకోవాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి, మాట్లాడొద్దు అంటే మాట్లాడొద్దు, చూడొద్దు అంటే చూడకూడదు. అంటే ఒకసారిగా మీ ఇంద్రియాలన్నిటినీ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవాలి. అలాగే ధర్మములను పాటించడంలో ఎదురగు కష్టములను సహించుట. మళ్ళా జన్మ తీసుకున్నాం, ధర్మాన్ని పాటించాలి, లోపల ఉన్నది ఏం చెప్తుంది, అది కాదు అంటుంది. కానీ ఇక్కడ చేయాల్సిందంతా కూడా ఏంటి,
ధర్మాన్ని పాటించాలి. మన బ్రాహ్మణ జన్మ తీసుకుని ఉన్న దాంట్లో ఇది నేర్చుకొని ఉంటాం. మరి ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ఎన్ని బాధలు వస్తున్నా, ఎంత కష్టం వస్తున్నా, ఏమొచ్చినా అంతఃకరణాన్ని నిగ్రహించుకోవాలి. బాధ రాదా, కష్టం రాదంటే వస్తాయి. మళ్ళీ ఇంద్రియాలను కూడా మాట్లాడాలంటే మాట్లాడాలి, మాట్లాడొద్దు అంటే మాట్లాడకుండా ఉండాలి. మళ్ళీ ధర్మాలను పాటించాలి. అంటే ఇది సత్యము, ఇది తెలుసు. తెలిసినప్పుడు దానికి కష్టాలు వస్తాయి. మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నిగ్రహించుకోవాలి కదా. మళ్ళీ ఆ లర్నింగ్ పూర్తి అవ్వాలి కదా. మళ్ళీ ఆ లర్నింగ్ పూర్తి అవ్వాలి అని అన్నప్పుడు మనం చేసిన దాన్ని తిరిగి ఏదో ఒక రూపంలో పొందాలి. అయినా సరే ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. మళ్ళా ధర్మాన్ని పాటించడానికి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. తర్వాత బాహ్యంతముల సుచిత్రము. సుచిత్వం అంటే లోపల బయట చక్కగా ఉండగలగాలి. అంటే ఎటువంటి కోపాలు గాని, రాగద్వేషాలు గాని, ఎమోషన్స్ గాని ఏమి లేకుండా ఉండడం. శుచిత్వం అంటే నీట్ గా ఉండడం కాదు, లోపలంతా కూడా క్లీన్ గా ఉండగలగాలి. మనసులోను, బుద్ధిలోను, వాక్కులోను, అంతఃకరణంలోను. తర్వాత ఇతరుల అపరాధములను క్షమించుట. అంటే ఎవరైనా అపరాధం తప్పు చేస్తున్నారా, అది తప్పైనా సరే, నీకు బాధ పెడుతున్నారైనా సరే క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. అలాగే రుజుమార్గ జీవనం. మనశ్చేంద్రియంల సరళత్వము. అంటే మనసులోను శరీరం మొత్తంగా సరళత్వంతోనూ ఉండాలి. సరళత్వంలోను జీవించడం, మాట్లాడడం రావాలి. వేద శాస్త్రముల యందు, ఈశ్వరుని యందు, పరలోకముల యందును విశ్వాసమును కలిగి ఉండుట. అంటే వేదాలలో చెప్పిన శాస్త్రాలను, అలాగే భగవంతుని యందు, పరలోకంలో ఉన్నది అంటే మాస్టర్స్ యందు విశ్వాసమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటామో మనం చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా ఎదుర్కొంటాను, చేస్తానన్న ఆ విశ్వాసం మన లోపల ఎప్పుడైతే ఉంటుందో, విశ్వాసం లేదనుకోండి ఏది చేయలేం. కాబట్టి ఎంత వచ్చినా సరే ఆ విశ్వాసాన్ని వదలొద్దు. అలాగే వేద శాస్త్రంలో అధ్యయనము. అంటే వేద శాస్త్రాలలో ఏమి ఇవ్వబడ్డాయి, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది అసత్యము, ఇవన్నీ ఇవ్వబడ్డాయి కదా. ఎలా జీవించాలి ఒక మనిషి, అవన్నీ కూడా అధ్యయనం చెయ్యాలి. తర్వాత అధ్యాపనము అంటే చదువుకున్న దాన్ని మననం చేసుకోవాలి. అలాగే పరతత్వ అనుభవము. ఇవన్నీ బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. అంటే పరతత్వ అనుభవము అంటే ఇతరుల అనుభవాలు కూడా వింటూ ఉండాలి. ఇవి స్వాభావిక కర్మలు బ్రాహ్మణులది. ఇలాంటివి అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఇవి పాటించాలని కాదు, సాత్విక గుణంలో సాత్విక కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. ఇవి మనకు అంటే దేశమాన కాల పరిస్థితులలో అప్పుడు అలా ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ కాలంలో ఇది మనం చెయ్యాలి. ఇక్కడ బ్రాహ్మణుడిగా ఉండాల్సిన అవసరం లేదు, క్షత్రియుడిగా ఉండాల్సిన అవసరం లేదు, శూద్రుడిగా ఉండాల్సిన అవసరం లేదు, వైశ్యుడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కర్మలను మనం పాటించాలి, ఆచరించాలి. ఇక్కడ చెప్తుంది 43వ శ్లోకం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధం నందు వెనుచూపట్టుకుండుట, దానములిచ్చుట, స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పాలించుట మొదలగునవి క్షత్రియ స్వాభావిక కర్మలు. అంటే క్షత్రియులు అంటే రాజ్యం పాలించేవాళ్ళు. ఎవరు? మన కుటుంబానికి మనమే రాజు, యజమానులం కదా, పాలించాలి. మళ్ళా తీసుకొని వచ్చుకున్నాం, ఒక కుటుంబాన్ని ఎంచుకొచ్చుకున్నాం చక్కగా. ఈ కుటుంబంలో నేను పుట్టాలి, తర్వాత పెద్దగా అయిన తర్వాత ఈ కుటుంబంలో భర్తగా అత్తమామలు, పిల్లలు వీటితో కావాలని. మళ్ళీ ఎలా ఉండాలి అని చెప్పారంటే శౌర్యం. శౌర్యము అని చెప్పారంటే శౌర్యము, తేజస్సు, ధైర్యం. ఈ మూడిటిలో ధైర్యాన్ని కలిగి ఉండాలి. ముందుగా ధైర్యం గురించి తెలుసుకుందాం. ధైర్యం తెచ్చుకున్నాం కదా, పైన వచ్చేటప్పుడే ఒక కుటుంబాన్ని ఎంచుకొని వచ్చినప్పుడు ఎలాగైనా సరే నేను నా ధైర్యాన్ని కోల్పోను, ఎంత చక్కగా అయినా సరే నేను నిర్వర్తిస్తాను, నన్ను నేను మార్చుకుంటాను అన్న ధైర్యంతో వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు ధైర్యాన్ని కోల్పోవాలి? ఏ ధైర్యం అయితే మనం తెచ్చుకున్నామో ఆ ధైర్యంతో పూర్తి చెయ్యాలి. పూర్తి చెయ్యాలంటే ఏం కావాలి? శౌర్యం కావాలి, అంటే ప్రదర్శించడం అన్నది కావాలి. తర్వాత తేజస్సు
అంటే అదివ్యత్వం. తేజస్ అంటే ఏంటిది? దివ్యత్వం. ఆ దివ్యత్వం కావాలి మన లోపల అని చెప్పారంటే ఎలాంటి కర్మలు చేయాలి? ఎలా అంగీకరించాలి? దాన్ని బట్టి కదా మనలో దివ్యత్వం అన్నది వచ్చేది. అంటే లోపలున్న అసురత్వం పోయి ఆ దివ్యత్వాన్ని సంపాదించాలి. అదే తేజస్సు. తర్వాత దక్షత. దక్షత అంటే కార్యదక్షత. మనం ఏదైతే కుటుంబాన్ని ఎంచుకున్నామో, ఏదైతే ఒక వృత్తిని ఉంచుకున్నామో, ఏదైతే ఒక పనిని చేస్తున్నామో, దానికి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా మనం చెయ్యాల్సిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత యుద్ధం నందు వెనుక చూపకుండా ఉండుట. అంటే యుద్ధం చేయాలి. ఏ యుద్ధం చెయ్యాలి? అంతరంగ యుద్ధము. ఆ యుద్ధం కూడా వెనుక చూపకుండా ఉండుట అంటే మన లోపల ఉన్నది ఏం చెప్తుంది? ఆ ఇలా ఉండకూడదు అని చెప్తుంది. ఇలా ఎలా నువ్వు చేస్తావంటుంది. అప్పుడు బాహ్యుద్ధం, అంతర్యుద్ధం. అంటే లోపల ఉన్న అంతర్యుద్ధాన్ని మనమే ఆపకుండా చెయ్యాలి. తప్పు చెప్తుంది ఒక్కొక్కసారి మన లోపల. మన కర్మ ఏం చేస్తుంది? స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా సరే మాట్లాడు, ఎలాగైనా సరే యుద్ధం చెయ్యని. అప్పుడు ఏం చెయ్యాలి? మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది దానంలో నిచ్చుట. దానంలో నిచ్చుట అంటే మన దగ్గర ఉన్నది ఏదో కొద్ద దానం అన్నది ఇవ్వడం నేర్చుకోగలగాలి. అంటే దాతృత్వ భావాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాంటి వారికైనా సరే. స్వామి భావంతో ప్రజలను ధర్మప్రాణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవన్నీ క్షత్రియ స్వాభావిక లక్షణాలు. అంటే స్వామి భావంతో అంటే భగవంతునితో మనం కనెక్ట్ అయ్యి మన సమస్యలతో మనము ఉన్నప్పుడు అంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. కుటుంబ సమస్యలతో గాని, ఇంకే సమస్యలతో గాని భగవంతుడు ఎలా ఉంటాడు? ఎలా చూస్తాడు? ఎలా చేస్తాడు? ఎటువంటి వాడి పట్లైనా సరే అలాంటి భావంతో మనం కలిగి ఉండాలి. ప్రజలను ధర్మ ప్రణాళికగా చేయుచు పాలించుటూ. అంటే ఎదుటివాడు మన కుటుంబ సభ్యులు ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, బయటవాడు ఎవడైనా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ధర్మం తప్పకుండా పని చేసుకుంటూ ఉండాలి. అంటే దాన్ని వదలొద్దు. అంటే ఇది నాకొద్దు, ఈ సంసారం వద్దు, ఈ బాధ్యతలు వద్దు, వీళ్ళు వద్దు అని అంటే కాదు. నువ్వే తెచ్చుకున్నావు. ఎప్పుడైతే ఆ తేజస్సు ఎప్పుడు పెరుగుతుంది అంటే ఇవన్నీ మనం అంగీకరించుకుంటూ చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ తేజస్సు పెరిగిపోతుంది. అంటే ఆ దివ్యత్వం అన్నది మన లోపల వస్తాయి. ఎప్పుడైతే ఆ దివ్యత్వం మన లోపల వస్తుందో ఆటోమేటిక్ గా ఈ అసుర లక్షణాలన్నీ ఆ గుణాలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇది క్షత్రియుల స్వాభావిక కర్మలు. 44వ శ్లోకం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారములు ఇవి అన్నియు వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణాల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మలు. అంటే వ్యవసాయము అంటే ఏంటిది? భూమిని కాపాడడం. తర్వాతే గోరక్షణ. గోరక్షణ అని చెప్పారంటే జంతువులను పరిరక్షించడం. ఇవన్నీ క్రయ విక్రయ రూప సత్య వ్యవహారంలో అంటే క్రయ విక్రయం అంటే ఇప్పుడు మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో, తర్వాత ఏదైతే మనం కొనుక్కుంటూ ఉన్నామో అవన్నీ కూడా సత్య వ్యవహారంలో అంటే ధర్మబద్ధమైనవి, సత్యవంతమైనవి, సరి అయినవి చేయడం. ఇవన్నీ కూడా వైశ్యుల స్వాభావిక కర్మలు. అంటే ఇది వైశ్యులక కాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేశాము? కొన్నిసార్లు ప్రకృతి హాని కలిగించుంటాం. జంతువులకు హాని కలిగించి ఉంటాం. అలాగే వ్యాపారం చేసే విషయంలో కూడా మోసాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మళ్ళా ఇవన్నిటిని కూడా ఎలా ఉండాలి? సత్య వ్యవహారాలుగా ఉండాలి. ధర్మబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి అవన్నీ ఉండాలి. ఇవి వైశ్యుల స్వాభావిక లక్షణాలు. అంటే వైశ్యులలో స్వభావం అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే వాడు ఎలా అయినా ఉండని దీంట్లోకి వచ్చిన తర్వాత ఇలా పాటించాలి, ఇలా చెయ్యాలి. తర్వాత అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. అంటే వాళ్ళ స్వభావాన్ని బట్టే మనం జన్మ తీసుకుంటాం కదా. అంటే మనం మరణించేటప్పుడు ఎలాంటి స్వభావంతో, ఎలాంటి బుద్ధితో, ఎలాంటి ఆలోచనలతో మరణిస్తామో తిరిగి మళ్ళా అదే దానికోసం మనం జన్మ తీసుకొని ఉంటాం. అప్పుడు మాస్టర్స్ నువ్వు ఎక్కడ జన్మించాలి, ఎవరి గర్భంలో జన్మించాలి, ఏ వర్ణంలో జన్మించాలని డిసైడ్ చేస్తారు.
మళ్ళీ అది మార్చుకోవాలి కదా. అంటే ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అని అన్నప్పుడే మాస్టర్స్ మనకి ఈ రకమైన జ్ఞానాన్ని భూమి మీదకి అందించి పంపిస్తారు. అందిస్తూ పంపించేందే కాకుండా మనకు నిరంతరం సహాయం చేస్తూ ఉంటారు. కానీ దాన్ని పక్కన పెట్టి ఈ దాంతోనే ఉన్నామనుకోండి, ఈ ఫిజికల్ వరల్డ్ తో ఈ సమస్యలతో ఉన్నామనుకోండి, మనలో ఎదుగుదల అన్నది ఆగిపోతుంది. అంటే ఇదంతా నేనే కదా తెచ్చుకున్నది. నేను బ్రాహ్మణుడిగా ఉంటాను. ఆ స్వభావంతో కర్మలను చేస్తాను. అలాగే క్షత్రియుడు స్వభావంతో కర్మలు చేస్తాను. అలాగే వైశ్య స్వాభావిక కర్మలతో పని చేస్తాను. అలాగే శూద్ర స్వాభావిక కర్మలతో నేను పని చేస్తాను. అంటే ఈ 4 కలిపి వేరు వేరు కాదు. అంతా మనలోనున్నవే. అంటే ఇవన్నిటిని మనం పాటించాలి. పూజలు, ఈ పునస్కారాలు, రాజులు పరిపాలించడం అన్నది కాదు. అంటే ఇవన్నీ కూడా ఎవరిచ్చాడండి? కృష్ణ పరమాత్మనే పెట్టింది. అంటే ఎప్పుడైతే ఇలా విభజించి వర్ణాలుగా పెట్టినప్పుడు ఆ రూల్స్ పాటిస్తాం. మళ్ళా ఈ దాంట్లో కూడా ఉన్నప్పుడు కరెక్ట్ రూల్స్ పాటించారా అని చెప్పంటే కూడా పాటించకపోవచ్చు. కొద్దిగా మార్చుకోవచ్చు. ఇంకొద్దిగా ఇంకొక దాంట్లోనూ మళ్ళీ తీసుకోవచ్చు. అందుకని జన్మాలు చూడండి, కిందికి పైకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ జన్మలు అయితే పూర్తిగా నేర్చుకుంటామని చెప్పని వచ్చినప్పుడు దాన్ని ఇన్కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకొక జన్మలోకి పంపించేస్తారు. ఇంకొక జన్మలో నుంచి ఇంకొద్దిగా నేర్చుకున్నారనుకోండి, ఇంకొక జన్మలోకి పంపిస్తారు. 45వ శ్లోకం. తమ తమ స్వభావ కర్మల యందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధికి నిస్సందేహంగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాము వినుము. అంటే ఏదైతే ఇందాక అన్ని మనం చెప్పుకున్నామో, వాళ్ళు తమ తమ స్వాభావిక కర్మలందు తత్పరులైన వారు. అంటే వాళ్ళ కర్మలు అంటే ఇప్పుడు వాళ్ళు ఇలా వ్యవహరించాలి, ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి ధర్మపరమైన పనులు చేయాలి, ఇలాంటి సేవలు చేయాలని ఎవరైతే వాళ్ళ వాళ్ళకొచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఉంటారో భగవత్ ప్రాప్తికి పరమసిద్ధికి నిస్సందేహంగా పొందుతారు. అంటే దాంట్లో ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ పరమసిద్ధిని, ఆ భగవత్ ప్రాప్తి కోసం ఖచ్చితంగా వెళ్లుతారు అని చెప్తున్నాడు. అలాగే స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులను తెలుపుచున్నాము. స్వకర్మ నిరతులు అంటే వాళ్ళ స్వకర్మ అంటే వాళ్ళు ఏం పని చేయాలి, ఎలా ఉండాలి అన్న దానికి మానవులు ఆ పరమసిద్ధిని అంటే ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, వీటిలో ఏవి ఎక్కువగా పాటించాలి, వాటన్నిటిని కూడా సిద్ధించడం ఆ పరమసిద్ధికి అంటే ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నారో వీటన్నిటిని సిద్ధి పొందుటకు కొన్ని విధులున్నాయి, అవి తెలుపుచున్నాను అని చెప్తున్నాడు. 46వ శ్లోకం. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరు నుండే జరిగినది. సమస్త జగదునందు అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుడు తమ స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. అంటే ఎలా పొందుతాడు అతడు అంటే సమస్త ప్రాణుల ప్రాదుర్భావం పరమేశ్వరు నుండే జరిగింది అన్నది తెలుసుకుంటాడు. అంటే ఇదంతా కూడా ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ఎవరి నుంచి జరిగింది? ఆవిర్భావం అంటే మొత్తం పరమాత్ముని నుండే జరిగింది. సమస్త జగత్తు అతడు వ్యాపించి ఉన్నాడు. సమస్త జగత్తు అంటే మనకందరికి తెలుసు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతా ఉన్నాడని. ఇది ఎలా అర్థమవుతుంది మనకు అని చెప్పానంటే కొంచెం డీప్ గా ఉంది, అర్థం చేసుకోండి. మనం భూమి మీద ఎలా జన్మలు తీసుకున్నామో, ఒక్కొక్క జన్మ నుంచి శిలారాజ్యంలోను, ఖనిజ సామ్రాజ్యంలోను, తర్వాత వృక్ష సామ్రాజ్యంలో, శంత్రు సామ్రాజ్యంలో, మానవ సామ్రాజ్యంలో తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఎన్నో జన్మలు ఉంటాయి కదా మానవులది. అలానే భగవంతుడు కూడా ఇలానే జన్మ తీసుకున్నాడు. భగవంతుడు ఎలా అయ్యాడు అంటే ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని అన్ని అనుభవాలు పొంది కింద పడుతూ పైన పడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గుణాలను తెలుసుకున్నాడు, అర్షడ్ వర్గాలను తెలుసుకున్నాడు, అన్నిటిని తెలుసుకొని నిర్గుణుడుగా తయారై భగవంతుడుగా అయ్యాడు. అందుకనే భగవంతుడు
మనమందరం ఎన్ని తప్పులు చేస్తున్నా, ఏమున్నా, ఎందుకు అలా ఉన్నాడు, అనిక్షరంగా ఎలా ఉన్నాడు, నేను అకర్తనని ఎందుకు చెప్పాడు, ఎందుకు అవకాశం ఇస్తున్నాడు, ఎవరిని ఏమి అనట్లేదు అని చెప్పానంటే ఆ అనుభవం అంతా నాకు తెలుసు. అందుకని ఏదో ఒక రోజు వాడు తెలుసుకుంటాడు. నేను కూడా ఇలానే వచ్చాను కదా! 'థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్‌లోన చాలా సార్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఎన్నో సార్లు మనకు చెప్పింది. మనం చెప్పుకున్నాం ఆ బుక్‌లో గూడా. మేము కూడా మీలాగని ఎన్నో కష్టాలు పడుతూ, బాధలు పడుతూ ఎదిగిన వాళ్ళమే. అంటే ఎదిగిన ఆత్మలు అంటాం కదా! అంటే భగవంతులుగా తయారయ్యారు ఆ నిర్గుణ స్థితిలోకి. మళ్ళా ఇవన్నీ కష్టపడింది, చెయ్యంది ఎలా అవుతారు? తెలుసుకున్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాము. అంటే అంత తెలుసుకున్నారు. నాలెడ్జ్ అంతా వాళ్ళు కూడా కష్టపడి తెలుసుకొని ఒక హయ్యర్ స్టేజ్‌లో వాళ్ళు కూర్చొని మనలాంటి వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందుకనే అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి అంటే ఏంటిది? భగవంతుడు పరమేశ్వరుడు ఎలాంటి కర్మలు చేశాడు? ఎలా తెలుసుకున్నాడు? ఎలా చేస్తున్నాడు? ఎలా ఉంటున్నాడు? ఇవన్నిటిని పూజించడం అంటే తెలుసుకొని భగవంతుడు ఇలా ఉన్నాడా? ఆ! ఇలాంటి పనులు చేస్తున్నాడా? ధర్మబద్ధమైనవే చేస్తున్నాడా? హ్మ్. ప్రకృతి విరుద్ధంగా లేకుండా ప్రకృతికి సంబంధించిన పనులలో ఇంతమందికి ఇంత సహాయం చేస్తున్నాడా? ఆ క్వాలిటీస్ అంతా ఎలా ఉంటుందా అని మొత్తంగా తెలుసుకొని ఆహ్, వాడు పూజించడం అంటే తెలుసుకున్న దాన్ని మానవుడు పరమసిద్ధిని పొందుతాడు. ఎప్పుడైతే అవగాహన చేసుకుంటాడో, ఓకే. భగవంతుడంటే ఇలా ఉంటాడా? ఇదా భగవంతుని గుణాలు. మన భగవంతుడు కూడా ఇలానే మారాడా? అంటే ఫస్టు ఆ దివ్యత్వం మనలో రావాలంటే అసురత్వము, అసురత్వం ఉన్న జన్మలున్నాయి కదా! ఆ అసురత్వంలో నుంచి మానవత్వంలోకి రావాలి. అంటే మానవుడిగానే జన్మ తీసుకున్నాం. ఆ అసురత్వం ఉన్న లక్షణాలన్నీ కూడా మానవత్వంగా మారాలి. అంటే ఇప్పుడు ఏవైతే ఈ 4 చెప్పాడో క్షూద్రుడు, బ్రాహ్మణుడు, ఇవన్నీ క్షత్రియుడు వీటన్నిటిని మానవుడిగా జీవించాలి. అంటే మానవుడిగా జీవించినప్పుడు భూమి మీదకి పంపించినప్పుడు స్వచ్ఛంగా ఉన్నాడు కదా! ఎలాంటి కర్మలు లేకుండా, ఏం లేకుండా అనుభవం లేదు ముందుగా వచ్చినప్పుడు. అలా తయారవ్వాలి. అలా తయారైనాక ఆ దివ్యత్వాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది? అందుకే అసురత్వంలో నుంచి మానవత్వం, మానవత్వంలో నుంచి దైవత్వము. మళ్ళా దైవత్వం రావాలంటే మానవత్వంలో ఉండాలి. మానవత్వంలో జీవించగలగాలి. మళ్ళీ ఇవి గూడా అన్ని మానవులుగా జన్మలు తీసుకున్నాం. కానీ అసురత్వం అన్నది మొత్తం పోవాలి. ఈ అసురత్వం నుంచే గదా! తెలిసి, తెలియగా, గుడ్డిగా, అజ్ఞానంతో ఏమవుతుంది నాకే తెలుసు. నేనే దేవుడిని. నేను చేస్తుంది కరెక్ట్ అని ఉన్న మూర్ఖపు జన్మలన్నీ గూడా అసురత్వానికి సంబంధించినయి. అవన్నీ అయిపోవాలి గదా! మరప్పుడు మానవుడిగా ఉంటూ మానవత్వంలో జీవించడం నేర్చుకోవాలి. రావాలంటే ఇవన్నీ కావాలి. తర్వాత పరమసిద్ధిని పొందుతాడు. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటాడో తనలో కూడా దివ్యత్వాన్ని అంటే ఆ తేజస్సును పెంచుకుంటాడు. ఎప్పుడైతే అసురత్వం పోయిందో ఆ తేజస్సు పెరుగుతుంది. దివ్యత్వం వస్తుంది. 47 శ్లోకం. బాగుగా ఆచరింపబడిన పరధర్మం కంటేనో గుణరహితమైన స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావంను అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించుచు మనుషునకు ఎట్టి పాపములు ఏ మాత్రము అంటవు. అంటే ఇక్కడ స్వధర్మము, పరధర్మం. అంటే ఇప్పుడు ఈ పరమసిద్ధిని పొందాలి. హ్మ్. దాంట్లో పొందే క్రమంలో ట్రైనింగ్ కావాలి. స్వధర్మం, పరధర్మం ఈ 2 చెప్పాడు. స్వధర్మం అంటే ఏంటిది? ఆహ్, మంచిది, మేలు కోరేది, చేసేది. అది బాగుగా ఆచరింపబడిన పరధర్మం కంటెను. అంటే ఏంటిది? బాగుగా ఆచరింపబడే పరధర్మం. అంటే పరధర్మం గొప్పది నిజం చెప్పాలంటే. ఇది ఈ పని ఇలా చెయ్యాలి. శాస్త్రంలో ఇలా వివరించడం జరిగింది. ఇది చేయడమే ఉత్తమము. ఇది ధర్మము. ఇది ఎవరిని బాధించేది కాదు అని చెప్పేది పరధర్మం. దానికంటేను గుణరహితమైన స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. ఈ వర్డ్ అండర్‌లైన్ జేసుకోండి. ఎందుకు ఇది చెప్తున్నాడు? రహితమైన స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. పరధర్మం మంచిదే కానీ గుణరహితమైనది నీ స్వధర్మచరణమే శ్రేష్టమైనదని ఎందుకు వర్డ్ వాడుతున్నాడు అనంటే, నీకిది కరెక్టు అంటే ఇప్పుడు నీ పరధర్మం ఏం చెప్తుంది? ఇలా జీవించాలి, ఇలా ఉండాలని చెప్తుంది. కానీ స్వధర్మం ఏం చెప్తుంది? ఆ హోంవర్క్‌ని ఒప్పుకోదు. అంటే ఇది చెయ్యాలంటే ఒప్పుకోదు. లేదు
ఇది కరెక్ట్, ఇది నేను చెప్పేదే కరెక్ట్, ఇది ఇలానే చేద్దాము అని చెప్పి అనేది శ్రేష్టమయ్యింది అని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అని అంటే, మనము ఒక మనిషికి ఫస్ట్ మనం తెలుసుకునే కంటే ముందు ఎదుటివానికి మనం ఏం చెప్తాం, ఇది తప్పురా, ఇది చెయ్యొద్దురా అని చెప్పానంటే, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వద్దు అన్నదే చేసి చూపిస్తారు. ఎందుకు చేపిస్తారు అంటే, తన స్వధర్మం అది చెప్తుంది, తన గుణరహితంగా ఉన్నాడు, ఆ గుణంలో అతను ఉన్నాడు కాబట్టి తప్పు చేస్తాడు. ఫస్ట్ మనలో చెకింగ్ రావాలంటే కష్టం అవుతుంది. ఎదుటి వాడిని చెకింగ్ లో చూడడము, తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ఇతను ఇలా ఉన్నాడని గుర్తుపడతాం కదా. అందుకని నేను ఎదుటి వాడిని ఎగ్జాంపుల్ గా ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు, ఇది చెయ్యకరా, ఇది కష్టపడతావు, ఇది పాపము, ఇలా చెయ్యకూడదు, ఇది అధర్మము, తప్పు అని చెప్పినప్పుడు ఏం చేస్తారు, లేదు ఇది నేను చెప్పేది కరెక్ట్, నువ్వు బాగా చెప్పావు, ఇవన్నీ ఏమి లేవు అని చెప్పని అతని గుణము, అతని స్వభావము ఆ పని చేస్తుంది. అది శ్రేష్టమైంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటిది, ఆ మనిషి లోపలికి వెళ్ళి చెప్తున్నాడు. అంటే ఆ మనిషి గుణాన్ని బట్టి అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనం గట్టిగా ఆపామనుకోండి, ఆ తప్పు చెయ్యొద్దు అని చెప్పని, అదేమవుతుంది, అతన్ని చెయ్యకుండా అడ్డుకున్నప్పుడు అతని లోపల ఆ గుణం అలానే ఉండిపోతుంది. మళ్ళీ ఏదో ఒక రోజు ఇంకా యాక్టివ్ అయ్యి ఆ తప్పు పని చేస్తాడు. అది శ్రేష్టం, ఎందుకంటే అతడి ఆలోచించే విధానం శ్రేష్టంగా ఆలోచిస్తున్నాడు, ఇది నేను చేస్తుంది కరెక్టు. అందుకనే స్వభావంను అనుసరించి కర్మలను ఆచరించు మనుషునికి ఎట్టి పాపం ఏ మాత్రం అంటనే అంటదు. ఎందుకు, ఇప్పుడు మనం ఏదైతే తప్పు అని చెప్తున్నామో, అధర్మం అని చెప్తున్నాడో అతనికి ధర్మం, ఇది ఇలా చెయ్యొచ్చు, దీనివల్ల ఏం కాదు, ఎందుకంటే ఆ అధర్మం అయినా సరే ధర్మం అంటున్నాడు. దాని నుంచి పాపపుణ్యాల బేరీజ్ అవసరం లేదు. ఆ సమయంలో అతనికి కావలసింది ఆ కోరిక, ఆ భోగము, అది కావాలి. అప్పుడు ఏంటిది, అది ఏ పాత్రం పాపం అంటేనే అంటదన్న వేలో అతను ఉంటాడు. అదే ఇక్కడ చెప్తుంది. అందుకనే పరధర్మం కంటేను స్వధర్మమే శ్రేష్టమైనది. అంటే చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి, దాని మీద ఫలితం ఏం ఆలోచించాడు. ఎప్పుడు ఆలోచిస్తాడు, కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు చూడండి. ఆ కర్మ ఫలాన్ని అనుభవించేటప్పుడు ఏం ఆలోచిస్తాడు, ఇంకొక జన్మలో గాని ఆ జన్మలో గాని ఏం తప్పు చేశాను, ఇది నేను అనుభవిస్తున్నాను అని. అంటే తప్పు చేయకముందు ఏంటిది, అది ధర్మమే, అది స్వధర్మమే, శ్రేష్టమైంది, నాకు ఎటువంటి పాపము రాదు అన్న దాంట్లో పనిచేస్తాడు. మళ్ళీ అనుభవించేటప్పుడు, కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు అనుభవంలోకి వస్తుంది కదా. అందుకనే మనం ఎంత చెప్పినా నీ స్వధర్మాన్ని బట్టి చెయ్యి. అందుకే ఎవరికి కూడా ఎందుకు మనము జడ్జి చేయకూడదు, గైడ్ చెయ్యాలంటే అతని లోపల ఆ గుణము, అతని స్వభావం అలానే ఉంది, అది నువ్వు తెలుసుకొని మౌనం అయిపోవాలి, అంటే ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత చేసేది అతని పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. 48వ శ్లోకం. ఓ కౌంతేయ, అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్టుగా కర్మలన్నీయు ఏదో ఒక దోషంతో కూడుకొనే ఉండును. అంటే ఏంటిది ఇక్కడ, దోషయుక్తమైన సహజమైన కర్మను త్యజింపరాదు, దోషమే, అది తప్పే, ఆ అది సహజమైన కర్మను త్యజింపరాదు అంటే అది చెయ్యకుండా ఉండకూడదు. అంటే చేస్తాడు, అంటే అతని లోపల ఇన్నర్ చెప్పింది అతను వింటూ ఉంటాడు, దాని గురించి ఇంకేమి ఆలోచించాడు. అంటే అతని గుణము ఆ రకంగా ప్రేరేపించేస్తుంది, ఆ బుద్ధి కూడా పని చెయ్యదు. అందుకు దాన్ని ఎలా పోలుస్తున్నారు, అగ్ని పొగచే ఆవరించబడ్డట్టు. అగ్ని వచ్చినప్పుడు పొగ వచ్చేస్తుంది కదా, అలా ఆ కర్మ ఫలం అన్నది ఏదైతే ఉంటుందో ఆ పొగ రూపంలో ఆవరిస్తుంది. కాబట్టి ఆ దోషంతో కూడుకొనే ఉండును. అంటే అతని గుణము, అతని కర్మ, తన స్వభావము అతన్ని అలానే ఆచరింపే విధంగా చేస్తుంది అని క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ. 49వ శ్లోకం. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నిటి యందును ఆసక్తి లేనివాడును, స్పృహ రహితుడను, అంతఃకరణమును జయించిన వాడు అగు పురుషుడు సాంఖ్యయోగం ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్య సిద్ధిని పొందును. అంటే ఇప్పుడు ఇవన్నీ 3 చెప్పాడు కదా, ఈ 3 చెప్పిన తర్వాత తెలుసుకున్నవాడు, ప్రాపంచిక విషయములన్నిటి నందు ఆసక్తి లేనివాడు, అంటే ఇక క్లారిటీ వచ్చింది. అంటే ఎలా చెప్పుకోవచ్చు, బాగా కాలింది అని చెప్పుకోవచ్చు, చక్కగా జ్ఞానోదయం అయ్యింది. దాని మీద అప్పుడు ఏం చేస్తాడు,
ప్రాపంచిక సుఖాల పైన విషయంలో ముందు ఆసక్తి చూపడు. అంటే అతని లోపల మార్పు వస్తుంది. అబ్బో ఈ వీటి కోసం కాదు, ఈ దానికోసం ఎన్నో పనులు చేశాను, తప్పులు చేశాను అని దాని మీద ఇంటెన్షన్ తీసేస్తాడు. అలాగే స్పృహ రహితుడను అంటే ఆ స్పృహలో ఉంటాడు కంప్లీట్ గా. తర్వాత అంతఃకరణమును జయించిన వాడు అంటే అంతఃకరణాన్ని అంటే ఇలా జయించాలి అంటే ఏది కావాలనో ఏది కాకూడదో ఉండొద్దో అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. నీ అంతఃకరణము ఎలా ఉండాలి, జయించాలి, అది తప్పు కరెక్ట్, ఇది ధర్మము ఇది అధర్మము అన్న విచక్షణ కలిగి ఉంటాడు. అంటే జయించిన వాడు అంటే తన అంతఃకరణం, తన ఇంద్రియాలు తను చెప్పింది కాకుండా, తను చెప్పినవాడు తను చెప్పింది కాకుండా, తన అంతరంగం చెప్పింది కాకుండా తన ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకొని చేసేవాడు అగు పురుషుడు. సాంఖ్య యోగం ద్వారా పరమ శ్రేష్టమైన నైష్కర్య సిద్ధిని పొందుదురు. సాంఖ్య యోగము అంటే ఆత్మజ్ఞానం అనుకున్నాం కదా, దాని ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్య సిద్ధిని పొందుదురు. అంటే ఏంటిది? నిష్కామం, కృతృత్వ భావంతో లేకుండా ఉండకుండా పనులు చేస్తుంటారు. అన్నిటినీ వదిలేస్తాడు. అంటే బయట ప్రాపంచిక విషయాల ముందు ఆసక్తి ఉండదు, కర్మల యందు ఆసక్తి ఉండదు, ఫలముల యందు చేస్తాడు. అలాంటిది నైష్కర్య సిద్ధిని పొందును అని చెప్తున్నాడు. 50వ శ్లోకం. ఒక్క నిమిషం మాస్టర్. యాభైవ శ్లోకం. ఓ కౌంతయ్య, జ్ఞాన యోగము యొక్క పరానిష్టమైన నైష్కర్య సిద్ధిని పొందు విధానమును తద్వారా మనుషుడు బ్రహ్మ ప్రాప్తి నందు రీతిని సంగ్రహంగా తెలుపదను వినుము. అంటే జ్ఞాన యోగం ద్వారా పరానిష్టైన నైష్కర్య సిద్ధిని పొందు విధానము అంటే జ్ఞాన యోగం. అంటే ఇప్పుడు చెప్పాం కదా సాంఖ్య యోగము, ఆ జ్ఞాన యోగం ద్వారా పరానిష్ట అయిన నైష్కర్య సిద్ధిని అంటే అది పొందడానికి అది ఎలా పొందాలి, ఎలా చెయ్యాలి, దాని ద్వారా బ్రహ్మ ప్రాప్తి నందు రీతిని అంటే ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ పొందినవి ఏంటిది? బ్రహ్మ ప్రాప్తి అంటే మనకి ఏదైతే ఆ ప్రాప్తి పొందాలి, ఆ దైవత్వాన్ని మనలో పెంచుకోవాలి, ఆ దివ్య గుణాలను మనలో పెంచుకోవాలి, భగవంతుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి కర్మలు ఆచరిస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలా ఇవన్నీ దాని గురించి నీకు సంగ్రహంగా తెలుపుతను వినుము అని చెప్తున్నాడు. ఇప్పుడు 51, 52, 53 శ్లోకాలు. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైన సాత్వికమైన ఆహారంను మితంగా భుజించువాడు శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతంగా నివసించువాడు సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియముల సంయమం కలిగి మనోవాక్యములను అదుపులో ఉంచుకొనిన వాడు రాగ ద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణంగా ఆశ్రయించిన వాడు అహంకారమును, బలమును, దర్పమును, కామ క్రోధములను, పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పరానుడై యుండువాడు మమతారహితుడు, శాంతియుతుడు, పురుషుడు, సచ్చిదానంద పరబ్రహ్మనందు అభిన్న భావంతో స్థితుడగుటకు పాత్రుడు అగును. అంటే ఎవరు? నైష్కర్య సింధు పొందు విధానము అంటే ఎలా పొందాలి, ఆ నిష్కామంలోకి ఎలా పొందాలి, సాక్షితత్వంలో ఎలా ఉండాలి, ఎలా ఏకత్వంలో ఉండాలి, ఆ జ్ఞాన యోగాన్ని తెలుసుకొని ఎలా ఆచరించాలి, ఇవన్నిటి గురించి ఈ 3 శ్లోకాలలో చెప్తున్నాడు. విశుద్ధమైన బుద్ధి గలవాడై అంటే విశుద్ధమైన బుద్ధి అంటే ఏంటిది? ఏది మంచిది, ఏది చెడు, ఏ పని చేస్తే మంచి జరుగుతుంది, ఏ పని చేస్తే చెడు జరుగుతుందన్న బుద్ధి కలిగిన వాడు. తర్వాత తేలికైన సాత్వికమైన ఆహారంను మితంగా భుజించేవాడు. అంటే ఎలా భుజిస్తాడు? సాత్వికమైన ఆహారం, అది కూడా ఎంత కావాలో అంతే భుజిస్తాడు. అలాగే శబ్దాది విషయములను త్యజించి అంటే శబ్దం అంటే బయట అనవసరమైన మాటలు, విషయాలు వీటన్నిటిని త్యజించేస్తాడు. బయట బయట విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి త్యజించేసి పరిశుభ్రమైన ప్రదేశంన ఏకాంతంగా నివసించువాడు. అంటే పరిశుభ్రమైన ప్రదేశము, ఏకాంతము అంటే
ప్లేసెస్ కాదు ఇక్కడ. ఈ శరీరం, ఈ శరీరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలతో నిశ్చలంగా ఉండగలగడము, ప్రశాంతంగా ఉండగలగడము. అలాగే సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియాల సంయమము. సాత్విక ధారణా శక్తి అంటే ఏంటిది? మంచి మాటలు వింటూ, మంచిని తెలుసుకుంటూ, ఆ మంచిని పెంచుకుంటూ ఉండడం. అంతఃకరణేంద్రియములందు సంయమము అంటే లోపలంతా కూడా క్లీన్ గా ఉండడం. అంటే ఆలోచనలోను, మాటలలోను, భావ వ్యక్తిగణనలలోను, అన్నిటిలోనూ కూడా సంయమం కలిగి ఉండడము. అంటే రాకుండా ఉంటాయా అంటే అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. దాన్ని బ్యాలెన్సింగ్ కలిగి ఉండడము. వచ్చినప్పుడు దాన్ని ఎంబడే నిగ్రహించుకోవడము. అలాగే మనోవాకాయములను అదుపులో నుంచుకొనినవాడు. అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు అదుపు రావా, ఎమోషన్ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కూడా ఎరకను కలిగి ఉండడం అంటే పూర్తి ఎరక, ఇదంతా కూడా పూర్తి ఎరకను కలిగి ఉండడము. రాగద్వేషములు సర్వదా త్యజించి అంటే దేనికోసము బాధపడరు, దేనికోసము ఏడవడు. దేనికోసం వస్తుందండి మనకు బాధ, దుఃఖము? ప్రాపంచిక విషయాల కోసమే కదా, ఈ ఈ శరీరం కోసమే కదా బాధ ఇవన్నీ వచ్చేది. ఇవి ఎప్పుడైతే మనము త్యజించేస్తామో ఎందుకు వస్తాయి? మనుషుల్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మనల్ని మనం అంగీకరిస్తామో, ప్రేమిస్తామో ఏ రకమైన రాగద్వేషాలు రావు. అందుకే సర్వదా త్యజిస్తాడు. ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోడు, వదిలేస్తాడు. అలాగే దృఢమైన వైరాగ్యమును సంపూర్ణంగా ఆశ్రయించిన వాడు. దృఢమైన వైరాగ్యము అని చెప్పని అంటే ఏంటిది? వైరాగ్యం అంటే దేని మీద కూడా బాధ ఉండదు, దృఢంగా ఉంటారు. ఇది దొరికిందా, ఇది దొరకలేదా, ఇది నా జీవితంలో వచ్చిందా, దీనికోసం నేను ఇంకా బాధపడాలనా, ఇవన్నీ కూడా ఏమీ ఉండదు. అలాగే అహంకారమును, బలమును, దర్పమును, కామ క్రోధములను, పరిగ్రహములను వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పరాయణుడై ఉండును. అంటే అహంకారాన్ని వదిలేస్తాడు. బలం బలం అంటే ఇది నేను చెయ్యగలను, ఇది నా వల్లే అవుతుంది, మిగతా వాళ్ళకి నా వల్ల చెయ్యలేరు, ఇవన్నీ ఏమీ ఉండవు. అలాగే దర్పణం, గర్వం ఉండదు. తర్వాత కామ క్రోధాదులను పరిపూర్ణంగా వదిలిపెట్టేస్తాడు. అంటే మళ్ళీ ఇవి రావా? కామము, క్రోధం ఇవన్నీ వస్తాయా? వచ్చినప్పుడు వచ్చిన దాంట్లో ఆ ఎరుకను కలిగి వదిలేయడము అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడం. నిరంతరము ధ్యాన యోగ పరాయణుడై ఉండును. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఎలా ఉంటాము, ఎలా చేస్తాము? నిశ్చలంగా కూర్చుంటాం, స్థిరసికాసనంలో కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, శ్వాసను గమనిస్తాం. ఆ నిశ్చల స్థితిలో ఎలా ఉంటామో లేచిన నిమిషంలో కూడా ఇలానే జీవిస్తాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ నిశ్చలత్వ భావంతో ఉంటామో, ఎంత స్థిరంగా మనసును ఆలోచనలు అదుపు చేసుకొని ఉంటామో ఇలా జీవిస్తారు. లేచినప్పుడు కూడా అంటే మొత్తంగా డే లైఫ్ లో మొత్తంలో కూడా మమతారహితుడు, శాంతియుతుడైన పురుషుడు. అంటే మమతారహితుడు అంటే దేనికోసం వెంపర్లాడడు. ఎవరి కోసం నాకు ఇది ఇస్తారా, ఇది అందించరా, నన్ను పొగొడతారా, నన్ను ప్రేమిస్తారా, ఇవన్నిటి మీద దేని మీద అతడు ఉండదు. మమతలు దేని మీద ఉండడు, రహితంగా ఉంటాడు. శాంతియుతుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా అయిన పురుషుడు. సచ్చిదానంద గర బ్రహ్మనందు అభిన్న భావంతో స్థితుడగుటకు పాత్రుడగుదును. అంటే ఎప్పుడైతే ఇవన్నీ ఆ అభిన్న భావంతో ఉంటామో ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకోవడము అంటే ఆ సింపుల్ గా ఎలా అంటే ఏకత్వంలోకి రావడము. మెయిన్ గా దీంట్లో ఏకత్వం 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 అంటే అన్నాం కదా, ఇది ఏకత్వం అంటే ఎప్పుడైతే ఇవన్నీ అదుపులో ఉంచుకొని ఉంటాడో, ఆ అభిన్న భావంతో స్థిరగుడకు పాత్రుడు అవుతాడు. తెలుసుకున్నాడో, ఇవన్నీ అతను ఆచరిస్తున్నాడో, ఎదుటి వాడిలో ఉన్నది కూడా ఇలానే, వాడిలో ఉన్నది కూడా నేనే, ఆ పరమాత్మనే ఉన్నాడు. ఎందుకు అతను ఉన్నాడు అంటే ఇవన్నీ అతను నేర్చుకొని ఉన్నాడు కదా, క్లారిటీ. వాళ్ళు భగవంతుడు కూడా ఈ క్లారిటీలోనే ఉన్నాడు. ఆయన కూడా జన్మ పరంపరలో ఎన్నో ఒడిదుడుగులు, కష్ట నష్టాలు, బాధలు అన్ని వచ్చుకొని ఒక స్థితిలోకి వచ్చాడు కదా. మళ్ళా అలా మనం అవుతాము.
అని చెప్పి చెప్తున్నాడు. అందుకే సచ్చిదానంద పరబ్రహ్మానంద అభిన్న భావంతో స్థితుడగును. అంటే అతను ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తాము. అదే ఏకత్వ భావన. అంటే ఏకత్వంలోకి రావడం ఈ ప్రాసెస్ అంతా కూడా. 54వ శ్లోకం. సచ్చిదానంద ఘన పరబ్రహ్మనందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి ధ్వనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు. సమస్త ప్రాణుల యందును సమభావం గల అట్టి యోగి నా పరభక్తిని పొందును. అంటే ఎలా ఉంటాడు సచ్చిదానంద పరబ్రహ్మ ఏకీభావ స్థితుడై? అతడు అంటే ఏదైతే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా మార్చుకొని తనలో డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటాడో ప్రసన్న మనస్సుడై ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడు? ప్రసన్నంగా ఉండడా? ప్రసన్నంగా ఉంటాడు. ఎక్కడ ఎలా ఏది ఉన్నా కూడా అతడు కూడా అలానే ఉంటాడు యోగి. అందుకని దేనికి శోకింపడు, అంటే దేనికోసం ఏడవడు. మళ్ళా లేవా అంటే అన్ని ఉంటాయి, అన్ని ప్రదర్శించబడతాయి, కానీ వేటిని అంటుకోకుండా ఉండడు, వేటిని అంటించుకోడు, దేనికోసం కాంక్షింపడు. మళ్ళీ దీంట్లో వచ్చినప్పుడు అన్ని పొందుతుంటాడు, వస్తే పొందుతాడు, లేకుంటే వదిలేస్తాడు. దేనికోసం ఆరాటపడడు. అయ్యో ఇది నా నుంచి పోయింది అని శోకింపడు. అరే నాకు ఇది కావాలి అని చెప్పని కూడా కాంక్షింపడు, కావడడు. కాబట్టి సమస్త ప్రాణుల యందును సమభావం కలిగిన అట్టి యోగి. అంటే అందరిలోనూ సమస్త ప్రాణుల యందు సమభావం, అంటే సమానంగా చూస్తాడు. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒక ప్రాణి ఎక్కువనా అన్నది కాదు. ఎందుకంటే ఆ చిన్న ప్రాణుల్లో కూడా అందరిలో కూడా పరమాత్మ తత్వాన్ని చూసుకుంటాడు. అంటే అది డెవలప్మెంట్ చేసుకుంటాడు, ఆ క్వాలిటీస్ ను డెవలప్ చేసుకుంటాడు. అట్టి యోగి నా పరాభక్తిని పొందుదురు. అంటే ఎలా ఉంటాడు భగవంతుని భక్తి, అలా ఉంటాడు. భగవంతుడు అందరి పట్ల ఎలా ఉంటాడు? అందరికి భగవంతుడు అంటే ఇష్టం కదా. ఇష్టం లేనివాడు ఎవరుంటాడు? భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే భగవంతుడు. ఎందుకు భగవంతుడు అంటే ఇష్టం అంటే ఆన్సర్ ఉంటుందా అంటే మనకిష్టము, కానీ ఎందుకు ఇష్టమో తెలియదు. భగవంతుడు కదా అని అనుకుంటాం. అంటే ఆ క్వాలిటీస్ అన్ని ఆయన లోపల ఉన్నాయి, ఆ దివ్యత్వం అంతా ఆయన లోపల ఉంది, ఆ దివ్య గుణాలు అన్ని ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అంటే ఇష్టం లేనివాడు ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. అది పొందుతాడు, అది పొందును. అంటే అతను ఆ భక్తిని దాన్ని తెలుసుకుంటాడు. భక్తి అని అంటే దాన్ని పెంచుకుంటాడు, ఆ క్వాలిటీస్ ని పెంచుకుంటాడు. 55వ శ్లోకం. బ్రహ్మ భూతడైన యోగి ఆ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడినో యథాతథంగా నా తత్వమును తెలుసుకును. అట్టి భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. అంటే ఎవరైతే బ్రహ్మభూతుడైన యోగి ఆ పరాభక్తి ద్వారా నేనెవరిని, ఎంతటి వారిని అని తెలుసుకుంటాడు. అంటే ఈ లక్షణాలన్నీ పెంపొంచుకున్నప్పుడు ఇప్పుడు మారిపోతుంది. అంటే ఆ డైమెన్షన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది, మారిపోతుంది ఆ తత్వం అంతా. అవి మారలేదు కాబట్టి మనకు అది అర్థం కాదు. కొద్దో గొప్ప మారింది అనుకోండి, దాన్ని మనం గ్రహించగలుగుతాం. అంటే అతను ఎవరు, ఎంతటి వాడు అంటే భగవంతుడు ఇలాంటి వాడా, భక్తి అంటే ఇదా, భగవంతుడు ఇలా చూస్తున్నాడా, అందరి పట్ల ఏకీభావ స్థితిలో ఉన్నాడా అని యథాతథంగా నా తత్వంను తెలుసుకుంటాడు. అంటే నేను ఎవరు అన్నది తెలిసేసుకుంటాడు. భగవంతుడు అంటే ఇలా ఉండాలా, భగవంతుడిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా, భగవంతుడు తయారవ్వాలంటే భగవంతుడు ఇలా తయారయ్యాడా, ఆయన అన్ని జన్మ పరంపరలో ఇంత నేర్చుకున్నాడా, ఆ నిర్గుణ స్థితిలోకి రాగలిగాడా అని తెలుసుకుంటాడు. అట్టి భక్తితో, అంటే భక్తి అంటే ఇంకోలాగా కాదు, తెలుసుకుంటాడు. ఆ భక్తి వచ్చేస్తుంది. అంటే భక్తి అంటే ఏంటిది అన్నది అర్థం చేసుకుంటాడు. నా తత్వంను గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. అంటే నాలో లీనమగును అని చెప్పానంటే ఆ క్వాలిటీస్ అన్ని ఆయన లోపలికి వచ్చేస్తాయి. అంటే తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మనం దొంగతనము చెయ్యొద్దు అని అంటాం దొంగతనం చేసేవానికి. అప్పుడు ఏమనుకుంటాడు? దొంగతనం చేస్తే ఏమవుతుందని తెలుసుకున్నప్పుడు ఇంత తప్పు జరుగుతుందా, నా వల్ల ఇంతమంది బాధపడ్డారా అని చెప్పినప్పుడు ఒక దొంగతనాన్ని ఆపేస్తాడు. ఆపేసిన తాడు ఏమవుతాడు?
నేను ఎలా మార్చుకోవాలి, చేసిన తప్పును ఎలా కడుక్కోవాలని ఆలోచిస్తాడు. ఆ కడుక్కునే క్రమంలో కొన్ని బాధలు, కష్టాలు ఇవన్నీ వస్తుంటాయి. అప్పుడు అన్నిటిని ఏం చేస్తాడు? నిగ్రహించుకుంటాడు. అవును, ఇవన్నీ నేను చేయడం వల్లనే కదా ఇవన్నీ నాకు వచ్చాయి అని చెప్పని. మరి వచ్చిన దాన్ని మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? అసురత్వంలో నుంచి మానవత్వం, మానవత్వంలో నుంచి దైవత్వం రావాలి. అంటే ఆ మంచి క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. అంటే ఎదుటివాడు నిన్ను తిడుతూ ఉన్నా, ఓ దొంగవని అంటున్నా కూడా ఏమనుకోవాలి? ఓకే, నేను తప్పు చేశాను కదా, అందుకని వాళ్ళు అంటున్నారు కదా అని సన్మార్గంలో ప్రయాణం చేయగలగాలి. అంటే మంచి పనులు చేయడం ప్రారంభించాలి. అంటే అప్పటి వరకు ఏంటిది, ఇది తప్పు, ఇది ఇలా ఉండకూడదని చెప్పిన అతను మార్చుకున్నాడు. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు, ఈ ధర్మమైన పనులు చేస్తున్నాడు, లోకాన్ని ఎలా రక్షిస్తున్నాడు, అందరు ఎలా ఉన్నా అందరి పట్ల ఎలా ఉన్నాడు, ఇవన్నీ తెలుసుకున్నవాడు అతడు నాలో లీనమవునంటే ఆ క్వాలిటీస్ అన్ని పెంచుకుంటే ఇంకా వేరెక్కడ ఉంటున్నాడు భగవంతుడు? భగవంతుడు వేరు, అతడు వేరుగా అన్నది ఉండడు. అంతా ఒకటే అన్న వన్నెస్ లోకి రావడం జరుగుతుంది. 56 శ్లోకం. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మఫల రూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలనన్నిటినీ సర్వదా చేయుచును నాయా అనుగ్రహంతే శాశ్వతం సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందుదురు. అంటే సమస్త కర్మలు ఎందుకు కర్తృత్వ భావమును వీడి, అంటే అన్ని పనులు చేస్తాడు. అన్ని పనులు చేసి నాది నేను అన్నది మొత్తం వదిలేస్తారు. ఆ కర్మ ఫలాలను కూడా వదిలేస్తారు. కర్మలను కన్నా కర్మ ఫలాలను, ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ దాని వల్ల నాకు ఏమొస్తుంది, ఇవన్నీ వదిలేస్తారు. ఆ భావాన్ని, కర్తృత్వ భావాన్ని అంతా వీడుతారు. ఆయా కర్మల ఫల రూపమైన సమస్త భోగములను త్యజిస్తారు. అంటే త్యజించడము అనంటే వస్తే తీసుకుంటారు, రాకపోయినా దాని పట్ల ఇంటెక్షన్ అన్నది ఉండదు. ఓకే, నాకు ఈ రోజు ఇది వచ్చిందని పొంగిపోరు, ఈ రోజు నాకు ఇది రాలేదని పొంగిపోరు. అంటే త్యజించడం, వస్తే తీసుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు ఈజీగా. నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నిటా సర్వదా చేయిచు నాయ అనుగ్రహంచే సనాతనమైన శాశ్వత పరమపదం పొందుదురు. అంటే ఇప్పుడు నేను ఏదైతే శాశ్వతుడు అన్నానో, నాకు ఇప్పుడు బాధలు లేవు. భగవంతుడికి ఏమైనా కష్టాలు బాధలు ఉన్నాయా? ఆయన ఇంకొక మన జ్ఞానం అందించడానికి ఒక అవతారం తీసుకొని వస్తారు, మంచి చేయడానికి. పాపం పండినప్పుడు వస్తాడు. ఈ కష్టాలన్నీ ఆయనకు లేవు, అన్ని అయిపోయి ఆ నిర్గుణ స్థితిలో హయ్యర్ స్టేజ్ లో అతను కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ త్యజించినప్పుడు, అంటే ఎప్పుడైతే వాటిని పట్టుకొని మనం ఉన్నాం అనుకోండి, ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఫలాల మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, భోగాల కోసం రావాల్సి వస్తుంది మంచి పనులు చేస్తూ. మళ్ళీ వాటిని అన్నిటిని త్యజించామనుకోండి, ఇదంతా ఎవరిచ్చారు? కేవలం పరమాత్మే భూమిని ఉండమని పంపించాడు, మనం జీవించమని ఆనందంగా. ఈ ప్రకృతి అంతా ఆయన్నే ఇచ్చాడు, ఈ నాలెడ్జ్ అంతా ఆయన్నే ఇచ్చాడు, ఈ టెక్నాలజీ అంతా ఆయన్నే ఇచ్చాడు, ఈ జ్ఞానం అంతా ఆయన శాస్త్రాల నుంచి పెట్టినదే. అన్ని శాస్త్రాల్లో ఎలా ఉండాలని. అంటే ఇది నాది అన్నది ఏముంది, ఇది నాది అని నేను ఎందుకు వెంపర్లాడాలి? నాది కానిదంటూ ఏమి లేదు, కేవలము జ్ఞానమే, ఆత్మ జ్ఞానమే తెలుసుకోవలసింది అని ఎప్పుడైతే దీని మీద పెట్టుకొని ఉన్నామో, వీటన్నిటిని త్యజించేస్తామో, అప్పుడు ఏం చేస్తావు? సనాతనమైన పరమపదమును పొందుతురము. అంటే ఆయన అనుగ్రహంతో. అంటే ఏం చేస్తాడు? ఓకే, ఇవన్నీ వదిలేసిన తర్వాత అగో నేను ఇలా ఉన్నాను, ఇలా పరిపాలిస్తున్నాను, ఇలాంటి పనులు చేస్తున్నాను అని నాలెడ్జ్ అంతా మనకు అందిస్తాడు. అంటే ఇంకా దివ్యత్వాన్ని పెంచుకోవడానికి మనకు సహాయం చేస్తాడు. అంటే పరమపదం పొందడానికి, శాశ్వతమైన పరమపదం పొందడానికి మనకు వెన్నంటే ఉండి సహాయం చేస్తాడు. అంటే అనేది ఏమంటుంది? ఏంది? త్యజించే కర్తృత్వ భావంతో పని చెయ్యి, కర్మలను త్యజించు. ఇవే సింపుల్ గా చెప్పాడు. 57 శ్లోకం. సర్వ కర్మలను నిండు మనసుచే నాకే అర్పించి సమబుద్ధి రూపయోగంను అవలంబించి మతపరానుడై సంతతము చింతము నాయందే నిల్పుము. అంటే మొత్తం సర్వకర్మలు నువ్వు ఏ పనులైతే చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా నాకే అర్పించు, సమబుద్ధితో ఉండు, అవలంబించి మతపరానుడివై సంతతము చిత్తము నాయందో నిలుపుము. అంటే దాంట్లో ఏమన్నా రావా సమస్యలు? అంటే ఎన్ని వచ్చినా సరే
ఏమున్నా సరే ఆ భగవంతుడు చూస్తాడు, ఆ భగవంతుడు ఒక దారి చూపిస్తాడు, భగవంతుడు నాకు సహాయం చేస్తాడని నా యందే నిలుపుము. అంటే ఈ క్రమంలో ఎంత ట్రైనింగ్ ఉంటుంది, ఎన్ని ఉంటాయో ఆలోచించండి. అయినా సరే భగవంతుడు ఉన్నాడు అంటే ఈ స్థితిలోకి వచ్చి భగవంతుని కృతతో భావంతో పనులను చేస్తూ కర్మలనన్నీ నిండు మనసుతో అర్పించి సమబుద్ధి. సమబుద్ధి అంటే ఏమైతుంది? బుద్ధి కూడా ఒక ఇవన్నీ అర్పించేశాం, ఇవన్నీ చేసాం, ఇవన్నీ ఏది కాదని అనుకుంటున్నాం, అన్ని చెప్పినట్టుగా చేస్తున్నాం, వస్తుందో రాదో, ఇస్తాడో ఇవ్వడో అని ఎప్పుడైతే ఉందో అది రాదు. అందుకనే సమబుద్ధిని ఉపయోగించమని అంటున్నాడు. మొత్తం సంతతం అంతా కూడా మనసు లగ్నం అంతా కూడా నా మీదే పెట్టుకో, నా యందే నీ చిత్తం అంతా కూడా నా యందే పెట్టు. వాళ్ళ చిత్తం ఏం చేస్తుంది? ఏదో కావాలని కోరుకుంటుంది, ఏదో అంటుంది. అయినా సరే అన్నిటిని త్యజించేసి నా యందే నిలుపు అని చెప్తున్నాడు. 58వ శ్లోకం. పైన తెలుపబడిన విధంగా నా యందు చిత్తము నిలిపినచో నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి నీవు అనాయాసంగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణంగా నా వృచములను పెడచెవిన పెట్టినచో నష్టములు పాలగదు అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడు అగుదువు. అంటే ఇవన్నీ చెప్పాడు కదా, ఇవన్నీ ఏ నాలెడ్జ్ అయితే మనకు అంతా అందించాడో ఇవన్నీ నువ్వు చెయ్యి, వీటన్నిటిని త్యజించు, భౌతిక వాంఛలన్నిటినీ వదిలేయి, కర్మలన్నిటినీ నాకు అర్పించేసేయి, అన్ని చేసి అన్ని త్యజించేసేయి అని ఇవన్నీ చెప్పాడు కదా ఇందాక. మొత్తంగా ఎలా ఎలా జీవించాలి, ఎలా ఉండాలి ఇదంతా అన్నది ఇవంతా కూడా చేస్తూ నా యందే చిత్తం నిలుపు, నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి అనాయాసంగా బయటపడగలవు. ఎప్పుడైతే ఇది నేర్చుకుంటామో, ఈ త్యజించడం అన్నది మనం నేర్చుకుంటామో, సమస్త సంకటములు అంటే అవన్నీ నేను చూసుకుంటాను, నీ కష్టాలు బాధలు ఇవన్నిటి నుండి సునాయాసంగా బయటపడగలవు. అడని ఒక అడుగు వెనక్కి వేసేది అంటే ఆ దాంట్లోనే ఇరుక్కొని ఉంటాం. ఎందుకు అంటే మనలో ఉన్న గత జన్మలో ఉన్న గుణాలు, సరికానివి, బుద్ధులు, అలాగే ఇప్పుడు ఈ జన్మలో మనకు మనంగా బంధించుకున్నది. భోగాలు కానివ్వండి, పేర్లు కానీ, ప్రఖ్యాతలు కానీ, ఆనందాలు కానీ, కుటుంబం కానీ, సౌఖ్యం కానీ, ఇవన్నీ కానీ ఇవన్నిటిని వదిలేసి నా చిత్తం నిలుపు, నా ఎందే చిత్తం నిలుపు, ఇవన్నీ నేను వదిలేస్తున్నాను, నువ్వే దిక్కు, నువ్వే చూసుకో అని చెప్పని వదిలేయి, సమస్త సంకటాలన్నిటినీ దూరం చేస్తాను. ఒకవేళ అహంకార కారణంగా నా వచనంలో పెడచెవున పెట్టినచో నష్టములు కలుగును. అహంకారం ఉంటుందిగా, అంటే ప్రయాణం చేయడానికి ఒక కాలు ముందుకు వెయ్యాలన్నా వెనక్కి వెయ్యాలన్నా అని చెప్పానంటే అవుతుందో కాదు, వస్తుందో లేదో, నిజమో కాదో అని ఎప్పుడైతే మనలో సంకటాలు వచ్చాయో, లేకపోతే నీ లోపల ఉన్న అహము ఏమవుతుందిలే, ఒక్కటి పాటించకుంటే ఏమవుతుంది, వదిలేద్దాము అని ఎప్పుడైతే నువ్వు పెడచెవిన పెడతావో కష్టాల పాలగుతావు. అంటే ఆ అడుగు ముందుకు వేయడానికి ఒక్క అడుగే సాధించడానికి ఉంటుంది. ఆ అడుగు వేయాల్సి వచ్చినప్పుడు ఎన్నో మనకు సంఘటనలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఇంతవరకు ఇచ్చిన ఏ నాలెడ్జ్ అయితే కృష్ణ పరమాత్మ ఇచ్చాడో అవన్నిటిని కూడా తీసుకొని అన్నిటినీ వదిలేసి భగవంతుడు మనకు చేతనిస్తాడు, అందిస్తాడు, ఆయన అందరికి చేస్తూ ఉంటాడు అని ఎప్పుడైతే మనము ఆ భావనతో చేస్తూ ఉంటామో ఆయన దగ్గరికి వెళ్తామంటే ఆ క్వాలిటీస్ అన్ని పెంచుకుంటాం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని వదిలేస్తాం. అదే మోక్షం. ఈ బంధాలు, ఈ బాధలు ఇవన్నీ పోతాయి. ఇవి పోవాలంటే ఆయన చెప్పినవి చెయ్యాలి. లేదా నేను చెప్పినవి చేయలేదు, వినలేదు అని చెప్పని అహంకారంతో ఉన్నావో ఆ పరమపదం నుంచి భ్రష్టుడు అవుతావు. అంటే ఏ అడుగైతే నువ్వు ముందుకు వేసి ఏదైతే త్యజించాలో అవి చేయకుండా పోతావో నువ్వు భ్రష్టుడు అవుతావు. అంటే నీకు నువ్వే హాని కల్పించుకున్న వాడివి అవుతావు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఇంతవరకు క్లోజ్ చేసుకుందాం, మిగతాది అలా చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్.